సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి ఉస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని దుకాణాలను పరిశీలించారు. బస్టాండ్ లో ప్రయాణికులతో మాట్లాడి బస్సుల వివరాలు, మౌలిక సదుపాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో బస్టాండ్ వద్ద డ్రైనేజ్ నీటితో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. రోజుకు సుమారు 35,000 మంది ప్రయాణికులు ప్రయాణించే ఈ బస్టాండ్ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల దృష్ట్యా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కొండాపురం మండలం పక్కనపేట ఎవరు మంచిది కదా బాగా ఖర్చు ఇచ్చిన రిపేర్ హైట్ ఎందుకు పెట్టింది? జామే పోతుంది. దాని అర్థం ఏంటంటే అది అన్ని శాతం సార్ మొత్తం మళ్ళీ షాపులో పోయి రోడ్డుకి పోయి పోదా రామనా అంటే దీనికి భూమిలో వచ్చిందని అంతే కదా. పట్ట స్లావులు పడితే 6 అదేదాడా లిఫ్ట్ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్య ఏదైతే వర్షంలో బస్టాండ్ మునిగిపోవడం ఏదైతుందో దాన్ని పరిష్కరించడంతో పాటుగా పెరుగుతున్న నగరానికి అనుగుణంగా, ఎందుకంటే ఇక్కడ రేపు పొద్దున ఇంజనీరింగ్ కాలేజు, పీజీ మెడికల్ కాలేజు, టూరిజం ప్రాజెక్ట్స్, అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్, ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్న దృష్ట్యా ఇంక్లూజివ్ గ్రోత్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా మనకు యాక్సెస్ ఉండాలి. కాబట్టి మాకు ఇప్పుడు కరీంనగర్కు 4 లైన్ రోడ్డు, సిద్దిపేటకు 4 లైన్ రోడ్డు, హన్మకొండకు 4 లైన్ రోడ్డు, జనగామ డిస్ట్రిక్ట్ కేంద్రానికి 4 లైన్, 4 జిల్లా కేంద్రాలకు 4 లైన్ రోడ్స్ అయినాయి. కాబట్టి అయితే ఉన్నటువంటి సందర్భంగా దీన్ని కొంత సెంట్రల్ చేసుకొని ఈ 4 జిల్లా కేంద్రాలకు ఆపరేట్ చేసుకునేటువంటి స్కోప్ ఉన్నటువంటి బస్ స్టాండ్ ఇది కొంత ఉన్నత స్థలంలో మరి బాగా డెవలప్మెంట్ సెంటర్, సిటీ సెంటర్ ఈ ఉస్మానాబాద్ ప్రాంతానికి నగరం నడిబొట్టు. కాబట్టి దీన్ని కొంత డ్రైనేజ్ సిస్టాన్ని, వాటర్ సిస్టాన్ని అధిగమిస్తూ అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఎంపీ గారు కూడా ఇక్కడ సర్కమ్స్టెన్సెస్ పరిస్థితులు చూడము, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలక వర్గం అందరూ కూడా ప్రజలు కూడా వారి దృష్టికి తీసుకుపోవడము, ఈ బస్ స్టాండ్కు సంబంధించినటువంటి అంటే ఏదో అధికారం ఉంది కానీ అనవసరం పెట్టుబడి పెట్టద్దనే ఆలోచనతో కూడా మేము ఉన్నాం. కానీ ఇక్కడ ఆ కేటగిరీ కాకుండా ఈ కేటగిరీలో రెవెన్యూ సోర్స్కు సంబంధించి, పబ్లిక్ ప్యాసింజర్ రోజు మూమెంట్ సోర్స్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి మూమెంట్ ఉంది. అది దాంతో చేస్తాం. అదేవిధంగా ఎంపీ గారు కూడా ప్రత్యేక ఒక ప్రణాళిక చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ సూచన మేరకు రాబోయే 2027 పుష్కరాలకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతానికి అంతటికీ కూడా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేటువంటి ప్రణాళికతో కూడా మేము ముందుకు పోతాం.